పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరారు మంత్రి కొండా సురేఖ. అర్హులైన మహిళలకు 2500 రూపాయలు ఇచ్చే పథకాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. కాంగ్రెస్ లో కొత్త పాత అని తేడా లేకుండా కష్టపడ్డ వారందరికీ తగిన గుర్తింపు ఉంటుందన్నారు. కడియం శ్రీహరి రాజకీయ అనుభవం తెలంగాణ రాష్ట్రానికి అవసరమని, ఇరిగేషన్ విద్యారంగంలో ఆయన అనుభవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది అన్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సెటైర్లు వేశారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజయ్య అందిన కాడికి దోచుకోవడమే లక్ష్యంగా పనిచేశారని ఆరోపించారు. వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన కడియం కావ్యకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇక వరంగల్ మడికొండలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాగరాజు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఇక నుంచి మీ బాధ్యత ఒక్కటే. 6 గ్యారంటీల్లో కొన్ని మనం అమలు చేశాము, ఇంకా కొన్నిటికి మనం వాటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉన్నాము. అవి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు మీరందరూ కూడా చేయాల్సింది ఒక్కటే, అర్హత ఉన్న వాళ్ళకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా మీరు కృషి చేయాలి. పోయిన ప్రభుత్వం ఏదైతే ఉందో అర్హత లేని వాళ్లకు కూడా లక్షల రూపాయలు రైతు బంధు కింద ఏ విధంగా ఇచ్చి అపహాస్యం చేశారో, మరి నిరుపేదల నోళ్లలో మట్టి కొట్టారో అలా జరగకుండా మరి మనం ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకు ఇల్లు ఇవ్వాలి. పార్టీలతో మనకు సంబంధం లేదు. మనం ఖచ్చితంగా అర్హులైన పేదవాడికి సంక్షేమ పథకం అందే విధంగా ఈ 2500 రూపాయలు మహిళకి ఇచ్చేది, అది కూడా మరి త్వరలోనే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తా ఉన్నాను. ఈ విధంగా మన ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం కూడా నిరుపేద ఇంటికి చేరే విధంగా మరి మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. 2,20,000 మెజారిటీ అంటే మామూలు విషయం కాదు. దానికి కేవలం మన రాహుల్ గాంధీ గారి పాదయాత్ర, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, 6 గ్యారంటీలు, మన శాసనసభ్యుల కష్టం అన్నీ కూడా, కార్యకర్తల కష్టం అన్నీ కూడా కలగలిపి నన్ను ఈ స్థాయిలో మీ ముందు మీ ఎంపీగా నిల్చోబెట్టారు. కాబట్టి మీ అందరికీ కూడా ఎల్లవేళలా నేను అందుబాటులో ఉంటూ మీ రుణం తప్పకుండా తీర్చుకుంటాను. కాంగ్రెస్ పార్టీలో నిజంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 30 సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం లేదు. 30 సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం లేకున్నా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనే ఆలోచనతోని మనకు ఎమ్మెల్యే వచ్చాడు, ఎంపీ కూడా ఉండాలనే ఒక ఆలోచనతోని బ్రహ్మాండంగా కష్టపడి 56,000 ఓట్ల మెజారిటీ తీసుకొచ్చిన మీ అందరికీ కూడా రుణపడి ఉంటానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ప్రజల పక్షాన ఉందాం, న్యాయం వైపు ఉందాం, అభివృద్ధి వైపు ఉందామని చెప్పి నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా మన నియోజకవర్గంలో వైద్య సేవలు అందించే విషయంలో మనకు 100 బెడ్ హాస్పిటల్ మంజూరైంది. అది జీవో రూపంలో పేపర్ పైననే ఉన్నది. మా సురేఖమ్మ సహకారం మనకు చాలా అవసరం. ముఖ్యమంత్రి గారి దగ్గర మాకు 100 బెడ్ హాస్పిటల్, అన్ని నియోజకవర్గాలలో ఏరియా హాస్పిటల్ ఉన్నది. ఏరియా హాస్పిటల్ లేని ఒకే ఒక్క నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన నియోజకవర్గ పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించవలసిన బాధ్యత మన పైన ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఒక సమస్య ఉంటే దాన్ని అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, నాకున్న అనుభవం మేరకు ఇది కాదు అని చెప్తాను. లేకుంటే ఇది అవుతుంది అంటే అవుతుంది, కాదంటే కాదు, ఇందులో పైరవి ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటాను.